హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు హరి లాజిక్స్. ఈ వీడియోలో మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ నోటిఫికేషన్లో CBT-1 ఎగ్జామ్ గురించి కంప్లీట్ అనాలిసిస్ చూడబోతున్నాం. కంప్లీట్ అనాలిసిస్ అంటే దాంట్లో మనం ఏమేమి కవర్ చేస్తాము అంటే ఎగ్జామినేషన్కి ఎన్ని డేస్ ఉన్నాయి, ఎగ్జామ్ ఎప్పుడు జరగబోతుంది అండ్ మిగిలిపోయిన డేస్ ప్రిపరేషన్ ఏ విధంగా చేయాలి అండ్ మనకి లాస్ట్కి కట్ ఆఫ్ ఏ విధంగా ఉండబోతుంది. థంబ్నెయిల్లో మెన్షన్ చేసినట్టు ఈసారి కట్ ఆఫ్ చాలా ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఎంతవరకు మనకు ఉండే అవకాశం ఉంది, ఏ పాయింట్స్ బేస్ చేసుకుని కట్ ఆఫ్ ఎక్కువ ఉంటుందని చెప్తున్నాను అనేది క్లియర్గా మనం ఈ వీడియో డిస్కస్ చేయబోతున్నాం. సో ఈ వీడియోలో కంప్లీట్ ఫుల్ డీటెయిల్ అనాలిసిస్ నేను ప్రొవైడ్ చేస్తాను కట్ ఆఫ్ గురించి. ఈ వీడియో మొత్తం కంప్లీట్గా చూసిన తర్వాత మీరే డిసైడ్ అవ్వండి, ఓకేనా? సో ఫస్ట్ మనం బేసిక్ డీటెయిల్స్ చూద్దాం. ఆ బేసిక్ డీటెయిల్స్ చూసిన తర్వాత స్టెప్ బై స్టెప్ మనం కట్ ఆఫ్ వరకు వెళ్దాం. సో ఫస్ట్ మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఏముంది, నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చారు, మనకి 12th నోటిఫికేషన్ అలాగే గ్రాడ్యుయేషన్ నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చారు, దాని తర్వాత అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది, అప్లికేషన్ ఎప్పుడు ఎండ్ అయింది. బేసిక్ ఇన్ఫర్మేషన్ మనకు అవసరం లేదు, బట్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేశాను. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ మనకి గ్రాడ్యుయేషన్ లెవెల్కి 8,113 ఇస్తే 12th లెవెల్కి 3,445 ఇచ్చారు. అంటే టోటల్గా 11,558 ఇచ్చారు. అదే మనకి 2021 నోటిఫికేషన్లో 32,500 ఇచ్చారు. అంటే అప్పటితో పోల్చుకుంటే 30% పోస్టులు మాత్రమే మనకి ఈసారి నోటిఫికేషన్లో ఇచ్చారు. ఒకటి ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఏజ్ లిమిట్ ఓకే. శాలరీ మీకు బేసిక్ తెలియాలి కాబట్టి మెన్షన్ చేశా. 12th లెవెల్ వాళ్ళకేమో 28,000 నుంచి 35,000 దాకా ఉంటుంది, మొత్తం అన్నీ కలుపుకొని. బేసిక్ పే తక్కువ ఉంటుంది, సో మిగతా ఎక్స్ట్రా అలవెన్స్లో హెచ్ఆర్ అలవెన్స్ అన్నీ కలుపుకొని ఈ రేంజ్కి వస్తుంది. అదే మనకి గ్రాడ్యుయేషన్ లెవెల్ అనుకోండి 35 నుంచి 55 దాకా ఉంటుంది. లెవెల్ 5, లెవెల్ 6 పోస్టులు ఉంటాయి కాబట్టి, ఓకే. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఎన్ని వచ్చినాయి. గ్రాడ్యుయేషన్ లెవెల్కి 58,40,861 అప్లికేషన్స్ వచ్చినాయి. అలాగే 12th లెవెల్కి 63,26,818 అప్లికేషన్స్ వచ్చినాయి. సో టోటల్గా కలుపుకొని 1,21,00,000 అప్లికేషన్స్ ఈసారి మనకు వచ్చినాయి. అంటే మనకు పోయినసారి ఎన్ని వచ్చినాయి అంటే 1.25 crores, అంటే 1,25,00,000 వచ్చినాయి అనమాట. సో ఇది మనకి సెకండ్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది. సో నెక్స్ట్ ఎగ్జామ్ మనకి ప్యాటర్న్ ఏంటి. సో మీ అందరికీ తెలుసు, అర్థమెటిక్లో మనకి 30 క్వశ్చన్స్ ఇస్తారు 30 మార్క్స్కి, రీజనింగ్ 30 క్వశ్చన్స్ ఇస్తారు 30 మార్క్స్కి, జనరల్ అవేర్నెస్ 30 క్వశ్చన్స్ ఇస్తారు 30 మార్క్స్కి. ఇన్ఫర్మేషన్ వైజ్ మీ అందరికి తెలిసిందే. సో ఇప్పుడు దీంట్లో ఎక్స్ట్రా మీకు తెలియంది ఏంటి అంటే April 4th వీక్న ఎగ్జామ్ జరిగే అవకాశం ఉంది. సో మ్యాక్సిమం మనకి April 4th వీక్న మనకి ఎగ్జామ్ జరిగే ఛాన్స్ ఉంది. సో ఓవరాల్గా 30 days టైం మాత్రమే మనకు ఉంది. 30 days టైం మాత్రమే మనకు ఉంది. సో ఈ 30 daysలో మనం ఎలా ప్రిపేర్ అవ్వాలనేది మీకు క్లియర్గా చెప్తాను. ఏ టాపిక్స్ నుంచి వెయిటేజ్ ఏ విధంగా రావచ్చు, మనం ఎన్ని మార్కులు స్కోర్ చేయాలి, అన్ని మార్కులు స్కోర్ చేయాలంటే మనం ఏ టాపిక్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది క్లియర్గా ఈ వీడియోలో మనం కంప్లీట్గా మాట్లాడుకుందాం, ఓకే. సో మనకి ఇన్ఫర్మేషన్ ఇంకొంచెం డీటెయిల్గా తెలియాలంటే 10 days ముందు మీకు సిటీ అని తెలుస్తుంది, 4 days ముందు మీకు అడ్మిట్ కార్డ్ ప్రొవైడ్ చేస్తారు. ఇవన్నీ మీకు తెలియాల్సిన బేసిక్ విషయాలు. అండ్ ఎగ్జామ్ విషయంలో ఇంకోటి 1/3 నెగిటివ్ మార్క్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. 1/3 నెగిటివ్ మార్క్ ఉంటుంది. ఎగ్జామ్ మనకి 4th వీక్లో జరిగే అవకాశం ఉంది. సో నెక్స్ట్ మనకి వెయిటేజ్, టాపిక్ వైజ్ వెయిటేజ్ చూడండి. జస్ట్ మనకి ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఎగ్జామ్షన్ పెట్టుకొని, అలాగే కొన్ని టాపిక్స్ మనకి లాస్ట్ టైం అడిగినవి అండ్ ఆ తర్వాత అడిగిన వాటికి మధ్యలో షఫిల్ అవుతాయి కదా టాపిక్స్, అలా షఫిల్ అయిన వాటిని కూడా ఉద్దేశంలో పెట్టుకొని ఈసారి మనకి ఎలా ఇవ్వచ్చు అని చెప్పి ఒక బేసిక్ ఎక్స్పెక్టెడ్ వెయిటేజ్ నేను ప్రొవైడ్ చేశా, ఓకేనా. దీంట్లో మనకి హైయెస్ట్గా నెంబర్ సిస్టమ్ నుంచి వస్తుంది 7 to 8 క్వశ్చన్స్. దీంట్లో మనకి డివిజిబిలిటీ రూల్స్ సంబంధించి కానీ, ప్రాబ్లమ్స్ నెంబర్స్కి బేస్ చేసుకున్న ప్రాబ్లమ్స్ కానీ, లేదంటే ఇప్పుడు ఫ్యాక్టర్స్ రిలేటెడ్గా ఉన్న ప్రాబ్లమ్స్ కానీ, సో ఇలాంటివన్నీ మనకి నెంబర్ సిస్టంలోనే పెట్టాను. స్క్వేర్స్, స్క్వేర్ రూట్స్ కానీ, సర్స్ అండ్ ఇండిసెస్ ఇలాంటివన్నీ నెంబర్ సిస్టంలో మెన్షన్ చేశాను, అందుకని హైయెస్ట్ వచ్చింది. మెన్సరేషన్ నుంచి 3 to 4 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇలా మనకి టాపిక్ వైజ్ వెయిటేజ్ ఉంది కదా. కట్ ఆఫ్ చూసుకున్న తర్వాత ఈ టాపిక్ వైజ్ వెయిటేజ్ గురించి మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే ఈ టాపిక్ వైజ్ వెయిటేజ్ ఎంత ముందు చూసుకున్నా కానీ కట్ ఆఫ్ మార్కులు బట్టే కదా మనం ప్రిపేర్ అయ్యేది. ఒకవేళ కట్ ఆఫ్ 70 ఉంటే 70 తగ్గట్టుగా ప్లాన్ చేసుకుంటాం, 80 ఉంటే 80 తగ్గట్టుగా ప్లాన్ చేసుకుంటాం, ఓకేనా. సో నెక్స్ట్ మనం కట్ ఆఫ్ చూసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి మాట్లాడుకుందాం, ప్రిపరేషన్ స్ట్రాటజీ కూడా మాట్లాడుకుందాం. ఇప్పుడు ఓవరాల్గా 2021లో ఈ పోస్టులకి ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి అండ్ ఈ 2024 వేకెన్సీలో ఎన్ని ప్రొవైడ్ చేశారో చూడండి. మనకి 2021కి గూడ్స్ ట్రైన్ మేనేజర్కి 5,700 ఇస్తే ఈసారి 3,000 ఇచ్చారు.
పోయినసారి 3000 ఇస్తే ఈసారి 1500 ఇచ్చారు. పోయినసారి 2800 ఇస్తే ఈసారి 700 ఇచ్చారు. పోయినసారి 5000 ఇస్తే ఈసారి 1700 ఇచ్చారు. పోయినసారి 6800 ఇస్తే ఈసారి 994 ఇచ్చారు. అంటే ప్రతి ఒక్కటి హాఫ్ కంటే తక్కువ ఉన్నాయి పోస్టులు ఈసారి. అలాగే ఇక్కడ కూడా 4000 ఇస్తే 990, 760 ఇస్తే 361, 592 ఇస్తే ఈసారి మరి 72, ఇది 10% ఉంది అంతే ఇటుగా అంతే. 4900 అంటే 5000 ఇస్తే ఈసారి 2000. నెంబర్ ఆఫ్ పోస్టులు చూస్తే పోయినసారి ఇచ్చిన దానికంటే అన్ని సగానికంటే తక్కువ ఉన్నాయి అన్ని. అంటే 33% కదా ఇచ్చింది పోయినసారితో కంపేర్ చేస్తే. పోస్టులు కూడా చాలా తక్కువ ఉన్నాయి. అర్థమవుతుంది కదా. సో దీంట్లో మళ్ళీ మనకి మన సికింద్రాబాద్కి ఇచ్చిన పోస్టులు ఎన్ని చూడండి. టోటల్ ఈ 11,000లో మనకిచ్చిన పోస్టులు ఎన్ని అంటే గ్రాడ్యుయేషన్ లెవెల్కి ఏమో 478 పోస్టులు, అలాగే 12th లెవెల్కి 89 పోస్టులు. కేటగిరీస్ వైజ్ కూడా మెన్షన్ చేశారు. సో మనకి 11,000 పోస్టులతో సంబంధం లేదు. మనకి ఓన్లీ ఈ 478 ప్లస్ 89 పోస్టులతోనే మనకి సంబంధం. ఓకేనా. సో ఇప్పుడు సికింద్రాబాద్కి మనకి ఇచ్చిన పోస్టులు ఓవరాల్గా ఉన్న పోస్టులను బట్టి కంపేర్ చేసుకొని మనకి ఇచ్చిన పోస్టులను దృష్టిలో పెట్టుకొని ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్తో ఈ ప్రెజెంట్ కట్ ఆఫ్ ఎలా ఉండబోతుందో చూద్దాం. సో మనకి 2021లో ఉన్నప్పుడు లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 5, లెవెల్ 6కి కట్ ఆఫ్ ఏ విధంగా ఇచ్చారు. 12th పాస్ ఉండే ఎగ్జామ్ 12th లెవెల్ ఎగ్జామ్కి లెవెల్ 2, లెవెల్ 3 పోస్టులు ఉన్నాయి. గ్రాడ్యుయేషన్ లెవెల్కి లెవెల్ 5, లెవెల్ 6 ఉన్నాయి. లెవెల్ 6 అంటే స్టేషన్ మాస్టరు, సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజరు, ఆ రెండు మనకి లెవెల్ 6కి వస్తాయి. మిగతా లెవెల్ 5కి వెళ్ళిపోతాయి. సో కట్ ఆఫ్ చూడండి. మనకి అన్రిజర్వ్డ్ కేటగిరీలో 65, 69, 68, 79 ఉన్నాయి. అలాగే మనకి ఓబీసీ కట్ ఆఫ్లో 63, 64, 65, 74 ఉన్నాయి. అన్నీ మనకి అన్రిజర్వ్డ్ కట్ ఆఫ్ కంటే ఒక 4 to 5 మార్క్స్ కిందకే ఉన్నాయి అనమాట. అండ్ ఇక్కడ మనకి ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ చూసుకుంటే 55, 56, 58, 70 ఉన్నాయి. అండ్ ఓబీసీ కంటే ఇంకొంచెం తక్కువ ఉన్నాయి. అండ్ ఎస్సీ కట్ ఆఫ్ చూస్తే 57, 57, 58, 66. సో కొన్ని పోస్టులు ఏమో ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ కంటే కొంచెం ఎక్కువ ఉన్నాయి, కొన్ని ఈక్వల్గా ఉన్నాయి, కొన్ని తక్కువ ఉన్నాయి. ఎస్టీ కట్ ఆఫ్ చూస్తే 52, 53, 53, 63. సో ఎస్సీ కట్ ఆఫ్తో కంపేర్ చేస్తే ఒక 2-3 మార్కులు తక్కువ. సో ఇది మనకి 2021లో ఇచ్చింది. అసలు ఈ కట్ ఆఫ్ రావడానికి ఎంతమంది అప్లికెంట్స్ని సెలెక్ట్ చేశారు అంటే 7 lakhs మెంబర్స్ని సెలెక్ట్ చేశారు. ఎన్ని పోస్టులు ఇస్తే 35,000 పోస్టులు ఇస్తే. ఇందాక 32 చెప్పాను కదా, 35 ఒరిజినల్గా 35, 208. సో 35,000 పోస్టులు ఇస్తే 1.25 CR అప్లికేషన్స్లో 7 lakhs మెంబర్స్ని సెలెక్ట్ చేశారు. అంటే 20 times నెంబర్ ఆఫ్ వేకెన్సీస్కి 20 times CBT 1లో సెలెక్ట్ చేశారు CBT 2 రాయడానికి. ఒకవేళ అదే విధంగా ఈసారి కూడా సెలెక్ట్ చేస్తే 20 times మాత్రమే సెలెక్ట్ చేస్తే ఈసారి వచ్చిన 1.21 CR అప్లికేషన్స్లో 2.3 lakhs మెంబర్స్ని మాత్రమే సెలెక్ట్ చేస్తారో గుర్తుపెట్టుకోండి. పోయినసారి లాగా 5 లక్షలు, 6 లక్షలు, 7 లక్షల మంది సెలెక్ట్ చేసే ఛాన్స్ లేదు. మనకిచ్చింది 11,558 వేకెన్సీసే కాబట్టి దానికి 20 times తీసుకుంటే మనకి హైయెస్ట్గా 2.5 lakhs మెంబర్స్ని మాత్రమే సెలెక్ట్ చేసే అవకాశం ఉంది. కానీ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ మాత్రం దగ్గరగా వచ్చినాయి. అక్కడ 1.25 ఉంటే ఇక్కడ 1.21 ఉంది. సో ఇప్పుడు దీంట్లో 1,21,00,000 మందిలో 2.5 లక్షల మందిని మాత్రమే సెలెక్ట్ చేస్తున్నారు ఈసారి. అంటే మనకి కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నా. సో జస్ట్ ఎస్టిమేషన్ ప్రకారంగా మనకి పోస్టులు 1/3 తగ్గినాయి. అలాగే మనకి అప్లికేషన్స్ కూడా సేమ్ ఉన్నాయి. అండ్ మనకి ఇప్పుడు సెలెక్ట్ చేసే మెంబర్స్ కూడా అక్కడ 7 నుంచి 2.5 lakhs తగ్గిపోయారు. సో కాంపిటీషన్ మనకి రెండింటిలో గట్టిగా పెరిగింది కాబట్టి దాన్ని ఉద్దేశంగా పెట్టుకొని ఈసారి ఈ విధంగా ఉండొచ్చు అని ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ని రిలీజ్ చేస్తున్నాం. ఓకే. సో మనకి అన్రిజర్వ్డ్ కేటగిరీలో లెవెల్ 2, లెవెల్ 3కే మనకి 72 to 77 వచ్చే అవకాశం ఉంది. అలాగే మనకి హైయెస్ట్ కట్ ఆఫ్ స్టేషన్ మాస్టరు, కమర్షియల్ సూపర్వైజర్కి 85 దాకా వెళ్ళే అవకాశం ఉందండి కట్ ఆఫ్. ఓకేనా. హైయెస్ట్ కట్ ఆఫ్. సార్ మరి హైయెస్ట్ 85 తెచ్చుకోవడం ఎంత కష్టం అంటే మనకి పోయినసారి జరిగిన 2021లో కూడా 85 దాకా వచ్చిన వాళ్ళు ఉంటారు. 79 కట్ ఆఫ్ అంటే ఏంటంటే లీస్ట్ మార్క్ 79 అని చెప్పి అర్థం. సో ఓవరాల్గా ఎన్ని పోస్టులు ఉన్నాయి, అన్ని పోస్టుల్లో లీస్ట్ 79 వచ్చింది అంటే దానిపైన తెచ్చుకునే ఉంటారు కదా.
అర్థమవుతుందా? సో అదే విధంగా ఈసారి చాలా తక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి పదుల సంఖ్యలో పోస్టులు ఉన్నాయి. ఎక్కడికక్కడ విడివిడిగా చూసుకుంటే పదుల సంఖ్యలో పోస్టులు ఉన్నాయి కాబట్టి కట్ ఆఫ్ మనకి ఈ రేంజ్లో ఉండే అవకాశం ఉంది. హైయెస్ట్ కట్ ఆఫ్ మనకి 85 వెళ్తుంది, 85 టచ్ అవుతుంది. లీస్ట్ కట్ ఆఫ్ మినిమం 70 దాకా వెళ్తుంది. ఓకేనా? సో ఈ విధంగా మనకి ఈసారి కేటగిరీస్ వైజ్ కట్ ఆఫ్ ఉండబోతుంది. మీరు ఎవరికి వాళ్ళు క్లారిటీగా చెక్ చేసుకోండి ఎలా ఉంటుంది అని చెప్పి. ఈ కట్ ఆఫ్ మీరు రీచ్ అవ్వాలంటే, ఇప్పుడు మీరు ఈ కట్ ఆఫ్ రీచ్ అవ్వాలంటే ఏ విధంగా చదవాలో మీ ఊహకే వదిలేస్తున్నా. ఈ 30 డేస్ మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలో మీ ఊహకే వదిలేస్తున్నా. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేద్దాం, 30 డేస్ టైం ఉంది కదా, ఒకసారి మనం వెయిటేజ్ చూద్దాం. ఆ వెయిటేజ్ చూసిన తర్వాత ఏ టాపిక్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలో చూద్దాం. ఓకే? సో ఇక్కడ మనం వెయిటేజ్ చూసుకుంటే అర్థమెటిక్ నుంచి 30 మార్క్స్, రీజనింగ్ నుంచి 30 మార్క్స్, జనరల్ అవేర్ నుంచి 40 మార్క్స్ వచ్చినాయి. ఇక్కడ అర్థమెటిక్ రీజనింగ్లో ఏ లెవెల్ అయినా సరే, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 5, లెవెల్ 6 ఎవరైనా సరే వాళ్ళ కట్ ఆఫ్ని బట్టి మ్యాక్సిమం 55 మార్క్స్ తెచ్చుకోవాల్సిందే. ఓకేనా? 85 కట్ ఆఫ్ ఉన్నవాళ్ళు 55 ఖచ్చితంగా తెచ్చుకోవాల్సిందే. మిగతాది 75, 72, 69 ఇలా ఉన్న వాళ్ళు 50 నుంచి 60 లోపు తెచ్చుకున్నా కానీ కొంచెం మేనేజబుల్గా ఉంటుంది. కానీ హైయెస్ట్ కట్ ఆఫ్ టచ్ అవ్వాలంటే మీకు 60కి 55 దాటాల్సిందే. అంటే దాని అర్థం అర్థమెటిక్ రీజనింగ్లో ఈ టాపిక్ ఆ టాపిక్ అనేం లేదు. ఒక్క క్వశ్చన్ వచ్చినా కానీ మీకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ క్వశ్చన్ మీరు మిస్ అవ్వకుండా చూసుకోవాలి. అంటే మొత్తం 100% కంప్లీట్గా మీరు ప్రిపేర్ అవ్వాల్సిందే అర్థమెటిక్ రీజనింగ్. ఇప్పటిదాకా మీరు చదివిందంతా మళ్ళీ రివైజ్ చేయండి. ర్యాండమ్గా ఎక్కడ ఏ క్వశ్చన్ కనిపించినా చూడండి, దాన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. సో ఇప్పుడు మన ఛానల్ ఉంది, మన ఛానల్లో నేను ఎవ్రీడే 1 క్వశ్చన్ నేను రీల్ రూపంలో ప్రొవైడ్ చేస్తున్నా. ర్యాండమ్గా క్వశ్చన్స్ వస్తున్నాయి, ఆ క్వశ్చన్ మీరు సాల్వ్ చేయడానికి ట్రై చేసేయండి. ఓకేనా? ఎక్కడన్నా పేపర్లో క్వశ్చన్ కనిపించిందా ఆ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. లేదా ఎక్కడ రీల్ కనిపించిందా అది సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. సో ఇలాగా ఎక్కడ కనిపించినా క్వశ్చన్స్ వదిలిపెట్టద్దు. ర్యాండమ్గా కనిపించే క్వశ్చన్స్ సాల్వ్ చేస్తుంటే మీ స్కిల్ ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకంటే టక్కన మోడల్ చూడగానే మీరు చేయగలగాలి. ఎగ్జామ్లో కూడా అదే విధంగా చేస్తారు. ఒకేసారి 15 క్వశ్చన్లు ఒకే మోడల్ చేయడం వేరు, ర్యాండమ్గా అక్కడక్కడ కనిపించిన క్వశ్చన్స్ మనం సాల్వ్ చేసి చెప్పడం వేరు. ఓకేనా? అక్కడ మనకి స్కిల్ అనేది తెలుస్తుంది, మన స్కిల్ ఎలా ఉంది అని. సరే, అర్థమెటిక్ రీజనింగ్కి మొత్తం చదవాల్సిందని చెప్పేశారు. తర్వాత ఇప్పుడు జనరల్ అవేర్నెస్కి వద్దాం. ఈ జనరల్ అవేర్నెస్లో 85 కట్ ఆఫ్ రావాలంటే మనకి ఇక్కడ మినిమం 40కి 30 తెచ్చుకోవాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. సో మనకు 30 తెచ్చుకోవడానికి అన్ని ప్రిపేర్ అవ్వాల్సింది. ఇక్కడ కూడా 100% ప్రిపేర్ అయిన వాళ్ళు మాత్రమే స్టేషన్ మాస్టరు, కమర్షియల్ సూపర్వైజరు ఆ రేంజ్కి వెళ్తారు. సో దాంట్లో మనకి ప్రిఫరెన్స్ ఏ విధంగా ఉంటుంది అంటే కరెంట్ అఫైర్స్, స్టాటిక్ జీకే, హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ, ఇలా మనకి ఈ బేసిక్ ప్లాట్ఫామ్స్ మనం గట్టిగా ప్రిపేర్ అవ్వాల్సిందే. మనకి హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ అండ్ సైన్స్ ఇవి మన నార్మల్ సబ్జెక్ట్స్. వీటిలో జాగ్రఫీ, ఎకానమీ కరెంట్ అఫైర్స్గా కొన్ని క్వశ్చన్లు అడుగుతారు. సో వాటిని మనం కరెంట్ అఫైర్స్కి ఫోకస్ పెట్టాలి. హిస్టరీ, పాలిటీ అనేది మనకి స్టాటిక్ ఉన్న వాటికి ఫోకస్ పెట్టాలి. ఓకేనా? ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ, సైన్స్కి సంబంధించి కూడా మనకి కరెంట్ అఫైర్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. మరి కరెంట్ అఫైర్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే రీసెంట్ 3 months బ్యాక్ వెళ్ళండి. 3 months బ్యాక్ నుంచి ప్రజెంట్ ఎగ్జామ్ జరగబోయేంత వరకు మీరు మ్యాగజైన్స్ కంప్లీట్గా చదవండి. మంత్లీ మ్యాగజైన్స్ మాత్రమే చదవండి. వీడియోస్ చూస్తే మీ టైం వేస్ట్ అవుతుంది. మంత్లీ మ్యాగజైన్స్ చదివితే మీరు రోజుకు 4-5 పేపర్లు చదువుకున్నా కానీ మీ టైంలోపు అన్నీ కంప్లీట్ అయిపోతాయి. ఒకటి. ఓకే? అండ్ ఇంకొకటి, ఇప్పుడు మీరు అర్థమెటిక్, రీజనింగ్, జిఎస్ ఇప్పుడు అంతా రివైజ్ చేసుకోవాలి, ఏదైనా బెస్ట్ బుక్స్ ప్రొవైడ్ చేయండి, బెస్ట్ బుక్స్ అని సజెస్ట్ చేయండి అంటే కొత్త బుక్స్ ఏమీ మీరు చదవద్దు. ఇప్పటి వరకు మీరు ఏ ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకుంటున్నారో ఆ ఇన్స్టిట్యూట్కి సంబంధించిన బుక్స్ ఏవైతే చదివారో అవే మళ్ళీ చదవండి. దాంతోపాటు ఏవైతే పబ్లికేషన్స్ మీరు ఫాలో అవుతున్నారో ప్రజెంట్ ఈ టాపిక్స్, పర్సంటేజెస్ కానీ, కోడింగ్, డీకోడింగ్ కానీ, ఆడ్ మ్యాన్ అవుట్ కానీ, ఇవి వేటిలోంచి అయితే మీరు ప్రిపేర్ అయ్యారో అవే మళ్ళీ రివైజ్ చేయండి. ఓకేనా? దాంతోపాటు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ యొక్క అనాలిసిస్ వీడియోస్ చూడండి. ఓకేనా? మన ఛానల్లో కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. ఆల్రెడీ ఒక వీడియో కంప్లీట్గా ప్రొవైడ్ చేసాము ఒక పేపర్ది. నెక్స్ట్ ఇంకో 2 to 3 పేపర్స్ కూడా ప్రొవైడ్ చేస్తాము. అవి కంప్లీట్గా ఫాలో అవ్వండి. ఆ వీడియోస్ చూస్తే మీకు ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేస్తున్నామో చూస్తారు కాబట్టి మీకు కొంచెం కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది. ఓకేనా? సరే, కాన్ఫిడెన్స్ అంటున్నారు. 1.21 crores సెలెక్ట్ చేసేది 2.5 lakhs. అంటే కనీసం మనకి చాలా తక్కువ పర్సంటేజ్ ఉంది.
10% కూడా లేదు. మరి దీన్ని ఎట్లా మేము కాన్ఫిడెంట్గా తీసుకోవాలి అంటే ఒక్కటే చెప్తున్నా, 1,20,00,000 మందిలో 1,10,00,000 మంది క్వాలిఫై అవ్వడానికి ఎగ్జామ్ అటెంప్ట్ చేయరు. ఓకేనా, 90% ఆఫ్ ద మెంబర్స్ ఫార్మాలిటీగా అప్లై చేస్తారు, నోటిఫికేషన్ పడింది కాబట్టి అప్లై చేస్తారు, జాబ్ క్యాలెండర్ వచ్చింది కాబట్టి అప్లై చేస్తారు అంతే. కానీ కష్టపడి చదువుతూ ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వాలి, జాబ్ రావాలని చదివే వాళ్ళు 10 లక్షల మందే ఉంటారు. సో మనకి ఇక్కడ ఓవరాల్గా 2.5 lakhs మెంబర్స్ మాత్రమే ఇస్తుంటే దాంట్లో 10 లక్షల మంది మాత్రమే చదువుతుంటే సో మనకి ఎంతమంది ఉంది రేషియో? మనకి రేషియో ఎలా ఉంది? 1:4 రేషియో ఉంది. అంటే 4 మెంబర్స్లో ఒక్కళ్ళు CBT 2కి వెళ్ళే ఛాన్స్ ఉంది. అంటే నీకు కాంపిటీషన్ ఎవరు? 3. ఓకేనా, అంటే నీతో పాటు చదవగలిగే వాళ్ళు, నీలా చదవగలిగే వాళ్ళని ఇంకొక 3 నువ్వు క్రాస్ చేయగలిగితే నువ్వు బయటపడే అవకాశం ఉంది. గుర్తుపెట్టుకో, క్లియర్గా చెప్తున్నాను. 1:4 రేషియో అనుకో. 10 లక్షల మంది నీ కాంపిటీషన్, 1,21,00,000 మంది నీ కాంపిటీషన్ కాదు. వాళ్ళందరూ ఫ్లూప్లో వెళ్ళిపోతారు. ఓకేనా, సో ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. అసలు బయటికే వెళ్లకుండా 1 month గట్టిగా ప్రిపేర్ అవ్వండి. మీ స్కోర్ అనేది మిమ్మల్ని మీరే బీట్ చేసుకుంటూ వెళ్ళాలి. మొత్తం రివైజ్ చేసుకోండి. రోజుకు ఒక పేపర్ అటెంప్ట్ చేయండి. ఈరోజు వచ్చిన స్కోరు రేపు ఇంప్రూవ్ అవ్వాలి. కంప్లీట్ పేపర్ అంతా అనాలిసిస్ చేసుకొని ఫుల్గా ఆ పేపర్లో మీకు మిస్ అయిన టాపిక్స్ ఫ్రంట్ బ్యాక్ మొత్తం ప్రిపేర్ అవ్వండి. అలాగే డైలీ 1 పేపర్ ప్రిపేర్ అయితే లాస్ట్ 10 daysలో మీ గ్రోత్ మీకే తెలుస్తుంది. గుర్తుపెట్టుకోండి, లాస్ట్ 10 daysలో మీ గ్రోత్ మీకే తెలుస్తుంది. ఎలా ప్రిపేర్ అవ్వాలి? పేపర్ ఎగ్జామ్ రాయాలి, ఒక 1/2 hour రెస్ట్ తీసుకోవాలి. ఈ యొక్క టాపిక్స్ ఎక్కడెక్కడైతే మీకు మిస్ అయిందో ఆ టాపిక్స్ అన్నిటికీ ఫ్రంట్ బ్యాక్ మొత్తం ఒకసారి రివైజ్ చేసుకోవాలి. మళ్ళీ సెకండ్ పేపర్ రేపు ఉదయాన్నే ఫ్రెష్గా లేసి రెడీ అయిపోయి అటెంప్ట్ చేయాలి. ఇలాగా 10 రోజులు కంటిన్యూగా చేయండి. లాస్ట్లో టెస్ట్ సిరీస్ మనం ప్రాక్టీస్ చేయడం అనేది స్కోర్ ఇంప్రూవ్మెంట్కి, మనకి ఫ్లోలో కొన్ని మిస్ అవుతూ ఉంటాయి మినిమల్ పాయింట్స్, అలాంటివన్నీ కవర్ అవ్వడానికి చాలా ఉపయోగపడుతుంది టెస్ట్ సిరీస్. ఓకేనా, సో టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేయండి, ఓల్డ్ బుక్స్ మళ్ళీ చదవండి, కాన్ఫిడెంట్గా ఉండండి ఫస్ట్. ఎందుకంటే 1:4 రేషియో మైండ్లో పెట్టుకోండి. ఓకేనా, 1:300 1:400 రేషియో కాదు, 1:4 రేషియో. వాళ్ళందరూ వెళ్ళిపోతారు. సో ఈ 3 points మీరు మైండ్లో పెట్టుకొని 100% మీ ఎఫర్ట్ మీరు పెడితే మీకు ఖచ్చితంగా ఆ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ వచ్చే ఛాన్స్ ఉంది. సో దిస్ ఈజ్ ద కంప్లీట్ డీటెయిల్ అనాలిసిస్ ఆఫ్ CBT 1 NTPC. ఓకేనా, సో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. డౌట్స్ అడిగి డౌట్స్ క్లారిఫై చేసుకోండి. చిన్న క్వశ్చన్స్ అయినా, నోటిఫికేషన్ సంబంధించిన డౌట్స్ అయినా కామెంట్స్లో మెన్షన్ చేయండి. నేను రెస్పాండ్ అవుతాను, మీకు డౌట్స్ క్లారిఫై చేస్తాను. అలాగే నేను చెప్పినట్టు ర్యాండమ్గా కనిపించిన క్వశ్చన్స్ని సాల్వ్ చేయడం బట్టి వదిలిపెట్టమాకండి. ఇప్పుడు మన దగ్గర ఆల్మోస్ట్ 40 to 50 క్వశ్చన్స్ రీల్స్ ఉన్నాయి. సో ఆ రీల్స్ ఒకసారి సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా, దాన్ని బట్టి మీ స్కిల్ మీకు అర్థమవుతుంది. ఓకేనా, మీ స్కోర్ మీకు ఇంప్రూవ్ అవుతుంది, పక్కా ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, సో రైట్, ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.